బ్యాక్ టు న్యూస్. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ని పోలీస్ కస్టడీకి అనుమతించింది నిజామాబాద్ కోర్టు. డిసెంబర్ 8న నిజామాబాద్ లో రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసులో విచారించేందుకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరో కేసులో సంగారెడ్డి కోర్టు అక్బరుద్దీన్ కు బెయిల్ తిరస్కరించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో జరిగిన ఎంఐఎం సభలో అక్బరుద్దీన్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, దేశాన్ని కించపరిచేలా మాట్లాడారని నిజామాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో అక్బరుద్దీన్ ను విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నిజామాబాద్ పోలీసులు ఈ నెల 24న కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు ఆదిలాబాద్ జైల్లో ఉన్న అక్బరుద్దీన్ ను ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పోలీస్ కస్టడీకి అనుమతించింది. పోలీస్ కస్టడీ పిటిషన్ ఈరోజు కోర్టు వాళ్ళు అలో చేసి వాళ్ళకు 2 డేస్ టైం ఇచ్చారండి. ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ ఫిబ్రవరి, 2 ఫిబ్రవరి 2013 5 o'clock ముందు వాళ్ళు మళ్ళీ కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు అక్బరుద్దీన్ గారికి. మరో కేసులో సంగారెడ్డి కోర్టు అక్బర్కు బెయిల్ తిరస్కరించింది. 2005లో అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను దూషించిన కేసులో ఈ నెల 17న పీటీ వారెంట్తో అక్బరుద్దీన్ ను సంగారెడ్డి కోర్టు ఎదుట హాజరుపరిచారు. అక్బర్ తరపు న్యాయవాదులు ఈ నెల 24న బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్పై 29న విచారణ జరిపిన కోర్టు తీర్పును మరుసటి రోజుకు వాయిదా వేసింది. అక్బరుద్దీన్ కు బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. తిరుమలలో నూతన భవనాలు నిర్మించరాదని, సప్తగిరులు సురక్షితంగా లేవని గతంలో తీర్మానించారు. ఈ మేరకు అప్పటి స్పెసిఫైడ్ అథారిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 7 కొండలపై ఇక కొత్తగా నిర్మాణాలు చేయరాదని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ నిబంధనల్ని తొంగలో తొక్కుతున్నారు. రాత్రికి రాత్రే ఆక్రమ నిర్మాణాలు వెలువస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే టీటీడీ నుంచి సమాధానం కరువవుతోంది. ప్రాచీన కాలంలో వెలసిన సప్తగిరులు సురక్షితంగా లేవని, ఘాట్ రోడ్లో అడపాదడపా కొండ చర్యలు విరిగిపడటం, భక్తుల రద్దీ పెరగటంతో తిరుమలలో ఇకపై భారీ భవన నిర్మాణాలు చేపట్టరాదని, ఎటువంటి నూతన కట్టడాలు నిర్మించరాదని గతంలో నిర్ణయించారు. సాయిల్ టెస్టింగ్ ఆధారంగా సప్తగిరులకు జారుడు స్వభావం ఉందని గుర్తించి నిపుణుల సూచన మేరకు 2011లో అప్పటి స్పెసిఫైడ్ అథారిటీ ఈ క్షేత్రంలో ఎటువంటి నూతన నిర్మాణాలు చేపట్టరాదని తీర్మానించింది. తిరుమల కొండ మీద కొత్త ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ కూడా రాకూడదని ఒక రికమెండేషన్ అప్పుడు వచ్చిన సంగతి మీకు తెలుసు. ఇవన్నీ యథాతథంగా ఆమోదించడం జరిగింది. కొన్నిటికి కార్యరూపం ఇవ్వటం గురించి 4 మాసాల్లో వీటన్నిటిని నిర్దిష్టమైన ప్రణాళిక మన ముందు ఏర్పాటు చేయడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుమలలో ఎలాంటి నూతన నిర్మాణాలు చేపట్టలేదు. అయితే కొత్త పాలక మండలి ఏర్పాటయ్యాక ఇప్పుడు రాత్రికి రాత్రే ఏకంగా 10 దుకాణాలు వెలుస్తున్నాయి. వీటిని నిర్మించేందుకు టీటీడీ అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే కళ్యాణకట్ట, సప్తగిరి సత్రాలు, పిఎసి, నందకం, మేదరమెట్ట ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులకు టీటీడీ దుకాణాలను నిర్మించేస్తోంది. అయితే ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు నోరు మెదపడం లేదు. కానీ అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ మాత్రం టీటీడీ ఆదేశం మేరకే దుకాణాలు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. నిబంధనలు టీటీడీ తుంగలో తొక్కి ఏకంగా 10 దుకాణాలకు అనుమతి ఇవ్వడంలో మతలబు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనక భారీగా ముడుపులు చేతులు మారాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సౌందర్యహారం విశాఖ తీరం. ఈ సౌందర్య నందనం అందాల పోటీలకు వేదిక కాబోతోంది. సాగర తీరాన అందాల ఆరబోతకు వచ్చేస్తున్నారు అతిలోక సుందరీమణులు. కింగ్ ఫిషర్ ఫ్యాషన్ వీక్ నిర్వహణకు అక్కడ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అందాల పోటీలకు ఆందోళన సెగ తగిలింది. అడ్డుకుని తీరతామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కలహంసల నడకలు, ర్యాంపు మీద చక్కనమ్మల వయ్యారాలు, సాగర తీర నగరంలో
తీరంలో అందాల ఆరబోతలు. బీచ్ ఎడిషన్ వైజాగ్ ఫ్యాషన్ వీక్ అంటూ కింగ్ ఫిషర్ ఘనంగా డిక్లేర్ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పోటీలు జరగబోతున్నాయి. దేశమంతా గాలించి సెలెక్ట్ చేసిన 40 మంది బ్యూటీ క్వీన్స్ ఫ్యాషన్ వీక్ లో వయ్యారాలు ఒలికిస్తారని చెబుతున్నారు. టాలెంట్ ను ప్రదర్శించేందుకు వస్తున్న సెలబ్రిటీల్లో సినీ హీరోయిన్ పూనమ్ బజ్వా, మీరా చోప్రా, కరిష్మా కోటక్లు ఉన్నారు. విశాఖ నగరంలో మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఫ్యాషన్ వీక్ నిర్వహించాలని కింగ్ ఫిషర్ నిర్ణయించింది. ర్యాంప్ మీద లేదా సాగర తీరంలో మరెక్కడైనా కావచ్చు. బామల్ల ప్రదర్శనను చూడ్డానికి 4000 మందికి ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఫ్యాషన్ వీక్ ఈవెంట్స్ ను చూడ్డానికి టాలీవుడ్ హీరోయిన్లు, సెలబ్రిటీలు వస్తారని అంచనా. పోటీలు జరిగినన్ని రోజులు రోజుకు 3 షోలుగా ఫ్యాషన్ ఈవెంట్స్ ప్రదర్శన ఉంటుంది. కానీ ఫ్యాషన్ వీక్ పై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. కింగ్ ఫిషర్ యాజమాన్యం తమ ఉత్పత్తుల ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తుందని బగ్గుమంటున్నాయి మహిళా సంఘాలు. ఈ పోటీలను జరగనిచ్చేది లేదని సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. వాడుకునే బ్లేడ్ దగ్గర నుంచి బ్రాందీ, బీరు బాటిల్ దాకా కూడా ఆడవాళ్ళ శరీరాన్ని తీసుకొస్తున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక విలువ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు విష సంస్కృతిని తీసుకొస్తున్న తరుణం మనం చూస్తున్నటువంటి సామ్రాజ్యవాద విష సంస్కృతి అతనికి మనకు సంబంధం లేనటువంటి పరిస్థితి. ఈ అందాల పోటీలు పెట్టడం అనేది మరింత మహిళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగాను, ఇంకొంచెం నేరాలు పెంచి పోషించే విధంగా ఈ యొక్క అందాలు తీసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, మహిళా సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అందాల పోటీలను అడ్డుకునేందుకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏర్పడింది. పోలీస్ కమిషన్ ను కలిసి ఫ్యాషన్ వీక్ ను నిలిపివేయాలని వేదిక డిమాండ్ చేసింది. ఈ కల్చర్ మారాలి కాబట్టి అందాల పోటీలు ఆ కల్చర్ ప్రమోట్ చేస్తుంది. అందుకే అట్లా ప్రమోట్ చేసి అందాల పోటీలు పెట్టడానికి వీలే తప్పకుండా అడ్డుకొని తీరుతాం. అందుకని ఈ రోజు ఐక్య వేదిక ఏర్పడింది. మహిళా సంఘాలతో, ప్రజా విద్యార్థి యువజన సంఘాలతో కలిపిన ఐక్య వేదిక ఏర్పడింది. తప్పనిసరిగా దీన్ని కనుక ఆపకపోతే, ప్రభుత్వం జోక్యం చేసుకుని నిలుపుదల చేయకపోతే 2, 3, 4 తేదీలో పార్కోట్ల నుంచి తలబెట్టినా దీన్ని తప్పకుండా అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తుంది. నిర్వాహకుల వాదన మరోలా ఉంది. ఇందులో అందాల ఆరబోతల ప్రసక్తే లేదని, మన సంస్కృతి ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే విధంగా పోటీలు ఉంటాయంటున్నారు ఆర్గనైజర్లు. We are taking our culture itself to another level. So I don't think so. Our culture is so beautiful. It is, though there is, we should not be talking about exposure and all. And I think so. It's all together about our culture, our background, and our colloquial stuff. So I think so. We should cheer it up and welcome with a warm smile. ఫ్యాషన్ వీక్ కు అప్పుడే బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది. నిరసన సెగలు తప్పవని తెలిసినా నిర్వాహకులు అందాల పోటీలను విశాఖనే ఎంచుకున్నారు. సముద్రం ఎంత ఉప్పొంగినా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లే ధీరులు వాళ్ళు. ప్రాణాలకు తెగించి కడలి అలలపై ఎన్ని రోజులైనా ప్రయాణం చేసే సాహసవంతులు. అంతటి వీరులు ఇప్పుడు చిన్న కారణానికి వణికిపోతున్నారు. వీరి భయం వెనుక అలల్ని చూసి కాదు, సముద్రంలోని తిమింగలాల్ని చూసి అంతకన్నా కాదు. వీరి భయానికి కారణం సముద్రంలో దెయ్యాలు తిరుగుతున్నాయని. ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన పడవలు ఇటీవల తరచుగా సముద్రంలో బోల్తా పడుతున్నాయి. పడవలు బోల్తా పడిన సంఘటనల్లో ఇటీవల కాలంలో 3 మత్స్యకారులు చనిపోయారు. కొత్తపట్నం పల్లెపాలెం గ్రామానికి చెందిన 5 మత్స్యకారులు మరబోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో చేపలను వేటాడే సమయంలో ఓ పెద్ద అల ఉధృతికి బోటు తిరగబడింది. 5 మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయారు. వీరిలో శంకరయ్య అనే మత్స్యకారుడు చనిపోగా మిగిలిన 4 ఒడ్డుకు చేరుకున్నారు. సంఘటన జరిగిన 2 రోజులకే మరో పడవ బోల్తా పడి మరో 2 మత్స్యకారులు చనిపోయారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. ఇలా చనిపోయిన మత్స్యకారులు ప్రేతాత్మలుగా మారి రాత్రి వేళల్లో సముద్ర తీరంలో సంచరిస్తున్నారని వదంతులు వ్యాపించాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లాలంటే వణికిపోతున్నారు. మగవాళ్లు వేటకు వెళ్లకుండా దెయ్యాల భయంతో ఇంట్లోనే ఉండిపోవడంతో కుటుంబ పోషణ కష్టమైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 తెప్పలు తిరగబడిపోతే 3 చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత భయపడిపోయి తెప్పలు వెళ్తలేదు.
ఇంట్లో తిండికి జరక్క భయపడిపోతుంటే ఎట్ట చేయాలని అనుకుంటున్నారు మగోళ్ళు. ఎవరు ఏటలకు వెళ్ళాలన్నా భయపడిపోతున్నారు. ఎవరు వెళ్తానికి కూడా రాత్రిపూట వెళ్ళాలంటేనే భయభీతులు కలిగిపోతున్నాం. నేను ఆ భయభీతులు కాడ నుంచి ఎవరు వెళ్తానికి ఏటలు వెళ్తలేదు, పగులే వెళ్తున్నారు. అక్కడ నుంచి మాకు జీవనాధారం లేదు. వేటకు వెళ్లేందుకు సముద్ర తీరానికి చేరుకోగానే ఎవరో ఒడ్డున కూర్చుని పిలుస్తున్నారని, దీంతో పడవల వైపు వెళ్లాలంటేనే భయమేస్తోందని, చనిపోయిన వారి దెయ్యాలుగా మారి తమను వేధిస్తున్నారని అమాయకంగా చెప్తున్నారు. పగటిపూట మాత్రమే వేటకు వెళుతున్నారు. సముద్రంలో వాళ్ళు తిరగటం, వాళ్ళు మనుషులు కనబడటం భయపడిపోయి ఎవరు వెళ్తలా. తెల్లారి వెళ్ళాల్సి వస్తుంది. తెల్లారి వెళ్తే ఏం పడతాయి సార్? నైట్ వెళ్తే ఏమన్నా మాకు చేపలు పడతాయి ఎక్కువ. ఇక తెల్లారి వెళ్ళటం చేపలు పెద్దగా పడతాయి. చనిపోవటం వల్ల ఆత్మలాగా తిరుగుతూ దానివల్ల తెప్పలు తిరగబడుతున్నాయని చెప్పని జనం భయపడుతున్నారు. అది ఇక ఎటు ఏటకి వెళ్ళిపోతే అన్నం వెళ్ళదు కడుపులోకి. తీరంలో ప్రేతాత్మలు తిరుగుతున్నాయని వేటకు వెళ్లడం మానుకున్న మత్స్యకారుల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మత్స్యశాఖదే. మూఢనమ్మకాలపై కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి చేపల వేటకు వెళ్లేలా నచ్చచెప్పకపోతే ఈ దెయ్యాల గోల తీర ప్రాంతమంతా విస్తరించే ప్రమాదం ఉంది.